అన్నట్టుగా మళ్ళీ ఈ రోజు తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత మరి కేసీఆర్ గారికి కూడా ఈ రోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ కి రమ్మని రావడం జరిగింది, ఇవాళ పిలవడం జరిగింది. అంటే తెలంగాణలో ఈ కక్షపూరిత రాజకీయాలు రేవంత్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నారనేది తెలంగాణ ప్రజలకు చాలా క్లియర్ గా అర్థం కావాలి. దానికి సిట్టు వేయాల్సింది ఎవరి మీద, నోటీసులు ఇవ్వాల్సింది ఎవరికి? నోటీసులు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డికి, నోటీసులు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు, నోటీసులు ఇవ్వాల్సింది కాంగ్రెస్ నాయకులకు. తెలంగాణ సంపదను దోపిడీ చేసుకుంటూ మూటల రూపంలో అందుకుంటున్న ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దలకు నోటీసులు ఇవ్వాలి. తెలంగాణ సంపదను కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? తెలంగాణ సంపదను దోపిడీ జరుగుతా ఉంటే ఆ దోపిడీని అడ్డుకోవడం కోసం రాత్రింబవళ్ళు పోరాటం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, వాళ్లకు మార్గదర్శనం చేస్తున్న కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నారు. అంటే ఈ ఇంత కక్షపూరిత రాజకీయాలు ఇలా తెలంగాణలో వచ్చినాయి. మీరు ఒకసారి చూడాలి. ఇలా నేను రెండవ పాయింట్, చివరి పాయింట్ ఒకటే చెప్తున్నా. ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా గోప్యనీయంగా పోలీసు శాఖ తనంతటికి తాను చేసుకునే వ్యవహారం. ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు కూడా ట్యాపింగ్ ఏ విధంగా జరుగుతుందో తెలియదు, తెలిసే అవకాశం లేదు. ఏ అధికారి కూడా నేను ఈ విధంగా సమాచారం సేకరిస్తున్నా అని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చెప్పడం చట్ట వ్యతిరేకం. అలాంటప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఏంటి? అలాంటప్పుడు హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం ఏంటి? అలాంటప్పుడు కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఏంటి? సంతోష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం ఏంటి? 350 మంది సాక్షులను రాత్రింబవళ్ళు చిత్రహింసలు పెట్టి వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే విధంగా అశ్లీలమైన థంబ్నెయిల్స్ మీడియాల్లో ప్రచారం చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసిన కూడా మరి ఈ రోజు వాళ్ళకు ఈ పొలిటీషియన్స్ పేర్లు ఎక్కడ కూడా రాలేదు. కానీ కసితోని ఎట్లన్నా చేసి, నేను గతంలో జైలుకు పోయినా కాబట్టి 50 రోజులు 60 రోజులు ఓటుకు నోటు కేసులో దొంగతనంగా నేను ఓట్లు కొనుక్కుంటుంటే లంచం ఇస్తుంటే పట్టుబడ్డా కాబట్టి ఆ కసితోని ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని కూడా జైలుకు పంపించాలన్న కక్షతోని, ఈర్ష్యతోని ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ పని చేస్తా ఉన్నారు. చివరిగా ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయి. గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మీ పార్టీకి బుద్ధి చెప్పినరో ప్రజలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్తున్నా. అంతకన్నా ఘోరంగా మీ దోపిడీ కొట్టాలను దగ్ధం చేయబోతా ఉన్నారు, మిమ్మల్ని గద్దె దించబోతా ఉన్నారు, మీకు మూతోడ్ జవాబు ఇవ్వబోతా ఉన్నారు. అందుకొరకే నేను మళ్ళీ తెలంగాణ ప్రజలందరినీ కూడా గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు తెలంగాణ సాధకులు. కేసీఆర్ గారు పోరాటం చేయకపోయింటే తెలంగాణ వచ్చేది కాదు. కానీ అలాంటి తెలంగాణ సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా గద్దె దించడానికి అందరూ తెలంగాణ ప్రజలు పార్టీలకు అతీతంగా ఏకమై వాళ్ళను గద్దె దించాలని చెప్పి కోరుకుంటూ, మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మొత్తం తెలంగాణ ఉద్యమకారుల పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీకి సంఘీభావంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ నోటీస్ కు తగిన మూల్యం తప్పనిసరిగా చెల్లించుకోవాలా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ దిశలో ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి, వద్యశల మీద తలబెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చావు, నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రావాలని చెప్పని ఒక ఋషి లెక్క, ఒక త్యాగశీలి లెక్క కొట్లాడినటువంటి ఒక మహానాయకుడు కేసీఆర్ గారు. ఈ నోటీసులు తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు కూడా బెదరవన్నట్టుగా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ సైనికులు కానీ భయపడే ప్రశ్నే లేదు. మేము తప్పనిసరిగా నిలబడి కొట్లాడతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, మీడియా మిత్రులు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం కూడా నేను మీ దృష్టి తీసుకొస్తా. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అని చెప్పడానికి. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చిన తర్వాత అసలు ఆ నోటిఫికేషన్ ఒక ఫ్రాడ్ నోటిఫికేషన్. వెరీ వెరీ సారీ టు సే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవడన్నా దేశంలో ఓటర్ రోల్ వెరిఫికేషన్ కోసం ఒకటే రోజు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ మీరు రిసర్చ్ చేయరన్నా.
బాగా చదువుకున్న వాళ్ళు ఉండుంటారు, మీరు కూడా గూగుల్లో కొట్టరి, చాట్ జీపీటో ఏనో ఎక్కడన్నా కొట్టండి. ఇన్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ వన్ డే, ఒకటే రోజు ఇచ్చి ఎలక్టోరల్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్పని మీకు నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఉండవు. తెలంగాణలో తలకు మార్చినటువంటి ఒక ప్రభుత్వ నేతృత్వంలో ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. ఇది ఒక దుర్మార్గం. దానికి తోడు కనీసం ప్రచారం చేసుకోవడానికి ఒక సమయం కూడా ఇవ్వకుండా ఆదర బాదర అగుడు పడ్డట్టుగా 10 రోజుల్లో ఎన్నికలు అయిపోవాలన్నట్టుగా దాన్ని ఇచ్చినారు. దానికి తోడుగా ఇవాళ కార్పొరేటర్లు అంటే నేను మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమాచారం అంతా క్రోడీకరించి మీకు చెప్తున్నా. మీకు ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక అభ్యర్థులకు ఆ ఇబ్బంది ఉందో లేదో నాకు తెలియదు, కానీ అట్టుంటే వాళ్ళకు కూడా వర్తిస్తుందని చెప్పని. కాస్ట్ సర్టిఫికేట్ కావాలా పోటీ చేసే అభ్యర్థులకు? కాస్ట్ సర్టిఫికేట్ కోసం పోతే ఎంఆర్ఓ మీ సేవ ద్వారా పోతారు, సర్వర్ పనిచేయదంటారు, సంతకం పెట్టేటోళ్ళు సంతకం పెట్టరు. దాన్ని కొరిబెట్టి ఆపే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ పోటీదారులకు. పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్లు ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించిన వివరాలు అంటే దాన్ని కూడా చేస్తా ఉన్నారు. చేసి బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది గురి చేయాలని చెప్పిన ఒక ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. నల్లా బిల్లులకు నోటీసులు కూడా ఇవ్వకుండా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. చివరి విషయం చెప్పదలుచుకున్నాను నేను, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేసి ప్రజలను మభ్యపెట్టి 3 ఏళ్లు అధికారంలో ఉండొచ్చు, కానీ తర్వాత మాత్రం ముప్పు తిప్పలు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు పెడతారు. రానున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పనిసరిగా పెడుతుంది. ఈ దాష్టికాలకు తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని చెప్పని తెలియజేస్తూ, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ నోటీస్ కు తగిన మూల్యం తప్పనిసరిగా చెల్లించుకోవాలా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ దిశలో ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి, వద్యశల మీద తలబెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చావు నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రావాలని చెప్పని ఒక ఋషి లెక్క, ఒక త్యాగశీలి లెక్క కొట్లాడినటువంటి ఒక మహానాయకుడు కేసీఆర్ గారు. ఈ నోటీసులు తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు కూడా బెదరవన్నట్టుగా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ సైనికులు కానీ భయపడే ప్రశ్నే లేదు. మేము తప్పనిసరిగా నిలబడి కొట్లాడతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, మీడియా మిత్రులు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం కూడా నేను మీ దృష్టి తీసుకొస్తా. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అని చెప్పడానికి. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చిన తర్వాత అసలు ఆ నోటిఫికేషన్ ఒక ఫ్రాడ్ నోటిఫికేషన్. వెరీ వెరీ సారీ టు సే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవడన్నా దేశంలో ఓటర్ రోల్ వెరిఫికేషన్ కోసం ఒకటే రోజు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ మీరు రిసర్చ్ చేయరన్నా. బాగా చదువుకున్న వాళ్ళు ఉండుంటారు, మీరు కూడా గూగుల్లో కొట్టరి, చాట్ జీపీటో ఏనో ఎక్కడన్నా కొట్టండి. ఇన్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ వన్ డే, ఒకటే రోజు ఇచ్చి ఎలక్టోరల్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్పని మీకు నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఉండవు. తెలంగాణలో తలకు మార్చినటువంటి ఒక ప్రభుత్వ నేతృత్వంలో ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. ఇది ఒక దుర్మార్గం. దానికి తోడు కనీసం ప్రచారం చేసుకోవడానికి ఒక సమయం కూడా ఇవ్వకుండా ఆదర బాదర అగుడు పడ్డట్టుగా 10 రోజుల్లో ఎన్నికలు అయిపోవాలన్నట్టుగా దాన్ని ఇచ్చినారు. దానికి తోడుగా ఇవాళ కార్పొరేటర్లు అంటే నేను మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమాచారం అంతా క్రోడీకరించి మీకు చెప్తున్నా. మీకు ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక అభ్యర్థులకు ఆ ఇబ్బంది ఉందో లేదో నాకు తెలియదు, కానీ అట్టుంటే వాళ్ళకు కూడా వర్తిస్తుందని చెప్పని. కాస్ట్ సర్టిఫికేట్ కావాలా పోటీ చేసే అభ్యర్థులకు? కాస్ట్ సర్టిఫికేట్ కోసం పోతే ఎంఆర్ఓ మీ సేవ ద్వారా పోతారు, సర్వర్ పనిచేయదంటారు, సంతకం పెట్టేటోళ్ళు సంతకం పెట్టరు. దాన్ని కొరిబెట్టి ఆపే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ పోటీదారులకు. పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్లు ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించిన వివరాలు అంటే దాన్ని కూడా చేస్తా ఉన్నారు. చేసి బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది గురి చేయాలని చెప్పిన ఒక ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. నల్లా బిల్లులకు నోటీసులు కూడా ఇవ్వకుండా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. చివరి విషయం చెప్పదలుచుకున్నాను నేను, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేసి ప్రజలను మభ్యపెట్టి 3 ఏళ్లు అధికారంలో ఉండొచ్చు, కానీ తర్వాత మాత్రం ముప్పు తిప్పలు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు పెడతారు. రానున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పనిసరిగా పెడుతుంది. ఈ దాష్టికాలకు తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని చెప్పని తెలియజేస్తూ ప్రజలకు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అద్భుతంగా అర్బన్ డెవలప్మెంట్ ను సాధించినట్టు ఒక మహానుభావుడు. నేతృత్వం మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కూడా ఒక మోడర్న్ అర్బన్ సెంటర్స్ గా డెవలప్ అయినాయి. ఇవాళ ఈ 2 సంవత్సరాలుగా అనేక రకాలైన ఇబ్బందులు, నిధుల కొరత కావచ్చు, లేకపోతే సిబ్బంది కొరత కావచ్చు, పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ నే ఆగం చేసి పడేసిండు. జిహెచ్ఎంసీ వాజ్ అ గ్లోబల్ సిటీ, గ్లోబల్ బ్రాండ్ ఉండే, దాన్ని ఆగం చేసి పడేసిండు. మున్సిపాలిటీస్ ఆగం చేసి పడేసిండు. ఇవాళ మళ్ళా నాకు ఓటేయండి అని చెప్పని ముందుకొస్తూ ఇవాళ
తప్పుడు నోటీసులతోటి బీఆర్ఎస్ ను అదిరించి బెదిరించాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి కాగజ్ నగర్ ప్రజలారా మీకు చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మరొక్కసారి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా వచ్చేటువంటి వాళ్ళను ఆశీర్వదించాలని చెప్పని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ యొక్క దుర్మార్గమైనటువంటి నోటీస్, కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇటువంటి నోటీసులు ఎన్నొచ్చినప్పటికీ కూడా అదిరేది లేదు, బెదిరేది లేదని చెప్పని మరొకసారి కాగజ్ నగర్ సాక్షిగా తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.